హాయ్! హలో! వెల్కమ్ టు కోడ్ ఫ్రెండ్లీ ట్రిపుల్ ఫైవ్ యూట్యూబ్ ఛానల్. డే 30 ఆఫ్ పైథాన్. ఈరోజు క్లాస్‌లో మనం ఏం మాట్లాడుకుంటామంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి మాట్లాడుకుంటాం. సో, ఈరోజు టాపిక్స్ వచ్చేసి ఆర్గనైజింగ్ డిస్క్రిప్షన్స్‌లో ప్రాపర్టీస్ ఏంటివి అండ్ యాక్షన్స్ టెంప్లేట్స్ ఏంటివో మాట్లాడుకుంటాం. నెక్స్ట్ టాపిక్స్ ఏంటంటే బైండింగ్ డేటా. అందులో ఎన్‌క్యాప్సులేషన్ అంటే ఏంటిదో చూస్తాం. నెక్స్ట్ ఏంటిదంటే క్లాసెస్. ఆ క్లాస్ యొక్క డెఫినేషన్ అండ్ ఇన్‌స్టాన్స్ ఆఫ్ క్లాస్ అనే దాని గురించి మాట్లాడుకుంటాం. సో, ఫస్ట్ ఆర్గనైజేషన్ డిస్క్రిప్షన్. అంటే ఆల్రెడీ ఆర్గనైజేషన్ డిస్క్రిప్షన్ అంటే ఏంటిదో మనం ఆల్రెడీ ముందు క్లాస్‌లో నేర్చుకున్నాం. సో, ఇక్కడ ఏమంటున్నారంటే sometimes the objects that we are describing are so similar and and that only values differ for the property. ఇక్కడ ఏమంటుండంటే కొన్ని కొన్ని సార్లు ఆబ్జెక్ట్స్ అనేవి సేమ్ ఉంటాయి. కానీ దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ సేమ్ ఉంటాయి. కాకపోతే ఏందనంటే కొన్ని కొన్ని సార్లు దాంట్లో ఉన్న వాల్యూస్ మాత్రమే డిఫరెంట్ ఉంటాయి అని చెప్తున్నారు. సో, ఇక్కడ చూడండి సిమిలర్ దట్ ఓన్లీ వాల్యూస్ డిఫర్ ఫర్ ద ప్రాపర్టీస్. ఇక్కడ ఏందంటే ఓన్లీ ప్రాపర్టీస్ అన్నీ సేమ్ ఉంటాయి. వాల్యూస్ అనేవి కొన్ని కొన్ని సార్లు ఏందంటే డిఫర్ ఉంటాయంట. మోస్ట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ సేమ్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్ తీసుకున్నాం అనుకోండి. కొన్ని కొన్ని మొబైల్ ఫోన్స్ ఎట్లుంటాయి అనంటే ప్రాపర్టీస్ అన్నీ సేమ్ ఉంటాయి. ప్రతి మొబైల్‌కి ప్రాపర్టీస్ అనేది సేమ్ ఉంటాయి. కానీ దాంట్లో ఉన్న వాల్యూస్ అనేవి డిఫరెన్స్ ఉంటాయి. సో, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఇక్కడ డిస్క్రైబింగ్ డిఫరెంట్ మొబైల్స్. ఇక్కడ చూడండి ఫస్ట్ ఆబ్జెక్ట్ 3 ఈస్ ఎ మొబైల్ ప్రాపర్టీస్. ఆబ్జెక్ట్ 4 ఈస్ ఎ మొబైల్ ప్రాపర్టీస్. ఇక్కడ చూడండి కెమెరా, స్టోరేజ్, బ్యాటరీ, ర్యామ్. ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ కెమెరా, స్టోరేజ్, బ్యాటరీ, ర్యామ్ అనేది ఉన్నదన్నమాట. కానీ ఇక్కడున్న వాల్యూస్ ఎట్లున్నాయనంటే కెమెరా వచ్చేసేమో 13 ఇక్కడ 13 ఎంపీ అని ఉన్నది. ఇక్కడ కెమెరా వచ్చేసేమో 14 ఎంపీ అని ఉంది. మెగా పిక్సెల్స్ అనేవి. నెక్స్ట్ స్టోరేజ్ వచ్చేసి ఏందనంటే 16 జీబీ ఉంది. ఇక్కడ స్టోరేజ్ వచ్చేసి ఎంతుందంటే 128 జీబీ అనేది ఉన్నది. సో, బ్యాటరీ లైఫ్ ఎక్కడ ఏంటిదనంటే 21 అవర్స్ ఉంటది. ఇక్కడ బ్యాటరీ లైఫ్ వచ్చేసి 64 అవర్స్ అనేది వస్తుందనమాట. సో, ఇక్కడ ర్యామ్ ఏందంటే 3 జీబీ. ఇక్కడ ర్యామ్ ఏందంటే 6 జీబీ అనేది ఉంది. సో, మనం ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్‌ని తీసుకుంటే 2 ఆబ్జెక్ట్స్ యొక్క ప్రాపర్టీస్ సేమ్ ఉన్నాయి. కానీ దాని యొక్క వాల్యూస్ అనేది డిఫరెన్స్ ఉందనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్ కేస్ ద ఆబ్జెక్ట్ దట్ వి ఆర్ డిస్క్రైబ్ హావ్ కంప్లీట్‌లీ ద సేమ్ సెట్ ఆఫ్ ప్రాపర్టీస్ లైక్ కెమెరా, స్టోరేజ్ ఎక్సెట్రా. సో, ఇక్కడ ఏందంటే ఇక్కడున్న ప్రాపర్టీస్ అనేవి సేమ్ ఉన్నాయన్నమాట. అదే చెప్తుంది. సో, ఇక్కడ ఏమంటున్నారంటే ఫర్ ఆబ్జెక్ట్ దట్ ఆర్ వెరీ సిమిలర్ టు ఈచ్ అదర్ ఆబ్జెక్ట్ దట్ హ్యావ్ ద సేమ్ సెట్ ఆఫ్ యాక్షన్స్ అండ్ ప్రాపర్టీస్ we can create a understand form or template that can be used to describe the object. ఇక్కడ ఏమంటున్నారంటే ఒక ఫార్మ్ గాని, ఒక టెంప్లేట్ గాని క్రియేట్ చేస్తే మనం ఏదైతే ఆబ్జెక్ట్ ని డిస్క్రైబ్ చేస్తామో మనకు అదేమైతుందంటే ఆ డిస్క్రైబ్ చేయడానికి చాలా ఈజీ అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడు ఒక టెంప్లేట్ గాని, ఒక ఫార్మ్ గాని మనం క్రియేట్ చేసినప్పుడు ఏమైతుందంటే మనకు ఆబ్జెక్ట్స్ ని డిస్క్రైబ్ చేయడం చాలా ఈజీగా ఉంటదన్నమాట. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకి ఫార్మ్ ఆర్ టెంప్లేట్ అన్నమాట. సో, ఇక్కడ చూడండి మోడల్ ఈక్వల్ టు ఇక్కడ కెమెరా ఎంత, స్టోరేజ్ ఎంత, డస్ ఇట్ హావ్ ఏ ఫేస్ లాక్ ఉందా లేదా అనేది ఇలా ఒక ఫార్మ్ గాని, ఒక టెంప్లేట్ గాని చేస్తున్నాం. సో, ఈ ఫార్మ్ గాని, టెంప్లేట్ గాని ఎలా చేస్తున్నాం అంటే మోడల్ వచ్చేసి సామ్‌సంగ్ గ్యాలరీ M51 అనేది ఉన్నది. సో, దాని యొక్క కెమెరా ఎంత అంటే 64 ఎంపీ. స్టోరేజ్ వచ్చేసి ఏంది అనంటే 128 జీబీ. ఇక్కడ దాని ఫేస్ లాక్ ఉందా అంటే యెస్ ఉందని చెప్తున్నాం. సో, మనం ఇలా టెంప్లేట్ గాని, ఫార్మ్ గాని చేయడం వల్ల ఏమైతుందంటే మనకనేది ఈజీగా అర్థమైతుంది. ఆ ఆబ్జెక్ట్ యొక్క డిస్క్రిప్షన్ అనేది మనకి ఈజీగా అర్థమైతుందనమాట. సో, మనకేందంటే ఈ టెంప్లేట్స్ గాని, ఫార్మ్ గాని తీసుకోవడం వల్ల ఈ సామ్‌సంగ్ గ్యాలక్సీ M51 అనేది మనకేందంటే క్లియర్‌గా అర్థమైతుందనమాట. సో, దాని ప్రాపర్టీస్ ఏంది, దాని వాల్యూస్ ఏంది అనేవి. నెక్స్ట్ ఏంటి అనంటే వైల్ మోడలింగ్ real life objects with object oriented programming, we ensure to bundling related information together and clearly separated information of different objects. Sorry, ఇక్కడ related. ఇక్కడ ఏమంటున్నారు అనంటే వన్ బై వన్ చూడండి. వైల్ మోడలింగ్ రియల్ లైఫ్ ఆబ్జెక్ట్స్ ఎప్పుడైతే మనం ఈ రియల్ లైఫ్ ఆబ్జెక్ట్స్ ని మోడలింగ్ చేస్తున్నామో విత్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ తోటి వి ఎన్షూర్ టు బండల్ related information together and clearly separated information
ఆఫ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడేందనంటే మనం ఏం జేస్తున్నాం, ఇప్పుడు ప్రాపర్టీస్ కానీ, యాక్షన్స్ గానీ ఏం జేస్తున్నామంటే ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక సైడ్, ఇంకా యాక్షన్‌కి సంబంధించిన ఆహ్, ఏమంటారు ఆ ఇన్ఫర్మేషన్ ఒక సైడ్ పెడుతున్నాం. అంటే ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2 అనేది ఇన్ఫర్మేషన్స్ అనేవి తీసుకున్నామనుకో, ఆహ్, ఆబ్జెక్ట్ 1 ఇన్ఫర్మేషన్ అంతా ఒక దగ్గర, ఆబ్జెక్ట్ 2 ఒక ఇన్ఫర్మేషన్ అంతా ఒక దగ్గర అనేది పెట్టుకుంటున్నాం. దీన్నేమంటారంటే బండ్లింగ్ అని అంటారనమాట. సో, ఇక్కడ బండ్లింగ్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. Bundling of related properties and actions together is called a encapsulation. ఇక్కడ ఏంది అనంటే మనం ఏదైతే ఆబ్జెక్ట్ 1 యొక్క రిలేటెడ్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఒక దగ్గర, ఆబ్జెక్ట్ 2 యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక దగ్గర పెడుతున్నాం గదా! అంటే దాన్నేమంటారంటే సెపరేట్ చేసి ఒక దగ్గర ఏదైతే ప్రాపర్టీ యొక్క దాని దగ్గర ఇన్ఫర్మేషన్ దగ్గర అదే పెడుతున్నాం కాబట్టి దాన్నేమంటారంటే బండ్లింగ్ అంటారు. అంటే అది ప్రాపర్టీస్ కానియండి, యాక్షన్స్ గానివ్వండి, ఏమన్నా గానియండి. కానీ ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర, యాక్షన్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవన్నీ ప్రాపర్టీస్, ఇవన్నీ యాక్షన్స్ అన్నమాట. సో, దీని ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ పెడుతున్నాం. యాక్షన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ పెడుతున్నాం. సో, దీన్ని ఏమంటారంటే ఈ ఏదైతే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర పెట్టేదాన్ని దాన్ని బండ్లింగ్ అని అంటారు. సో, ఏదైతే ఈ బండ్లింగ్ అనే దాన్ని ఉంటదో దాన్నేమంటారంటే ఎన్‌క్యాప్సులేషన్ అని అంటారు. సో, ముందు ముందు ఇంకా అర్థమైతది మీకు ఎన్‌క్యాప్సులేషన్ అంటే. ఇక్కడ ఎన్‌క్యాప్సులేషన్ అనేది క్లాసెస్ కెన్ బి యూజ్డ్ టు బండిల్ రిలేటెడ్ ప్రాపర్టీస్, యాక్షన్స్ అన్నమాట. సో, ఇక్కడ ఏంటిదనంటే ఈ ఎన్‌క్యాప్సులేషన్ అనే దాంట్లో మన పైథాన్‌లో ఎన్‌క్యాప్సులేషన్ అనే దాన్ని క్లాసెస్ అనే దానితోటి సెపరేట్ చేస్తదన్నమాట. ప్రాపర్టీస్ ఏంటివి, యాక్షన్స్ ఏంటివి అనేది సెపరేట్ చేస్తది బై యూజింగ్ క్లాసెస్. సో, నెక్స్ట్ ఏంటిదనంటే సో, మనకిక్కడ ఎన్‌క్యాప్సులేషన్ అనేది అర్థమైంది గదా! ఇక్కడ ఏంటిది అనంటే మనకి ఏదైతే బండ్లింగ్ సారీ. ఇక్కడ బండ్లింగ్ ఆఫ్ రిలేటెడ్ ప్రాపర్టీస్ అండ్ యాక్షన్స్ టుగెదర్ ఈస్ కాల్డ్ ఎన్‌క్యాప్సులేషన్. సో, అర్థమైంది గదా! ఏదైతే ఈ ప్రాపర్టీస్ యొక్క ఇన్ఫర్మేషన్, ఇంకా యాక్షన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఈ 2 టుగెదర్ చేస్తే అంటే దీనికి సంబంధించినయి 2 టుగెదర్ చేస్తే ఎన్‌క్యాప్సులేషన్ అని అంటారనమాట. సో, మనకి ఈ ఎన్‌క్యాప్సులేషన్ అనేది ఎలా అవుతున్నది? బై యూజింగ్ క్లాసెస్ తోటి మనం ఈ ఏదైతే ఈ ప్రాపర్టీస్‌ని, యాక్షన్స్‌ని రిలేటెడ్‌గా ఒక దగ్గర పెట్టేదాన్ని ఏమంటారంటే, అది చేయడానికి మనం ఈ క్లాస్ అనేది యూజ్ చేసుకుంటున్నాం అన్నమాట. సో, నెక్స్ట్ ఇక్కడ చూడండి. క్లాసెస్ అనేది తీసుకుంటున్నాం. సో, ఇక్కడ క్లాసెస్ అంటే ఏంటిదో చూద్దామండి. క్లాసెస్ కెన్ బి కన్సిడర్డ్ యాస్ ఎ ఈక్వివలెంట్ టు ద ఫార్మ్ టెంప్లేట్ అనమాట. ఇక్కడ క్లాస్ అంటే ఏం లేదు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం గదా! ఫార్మ్ గాని, టెంప్లేట్ గాని అదేదైతే ఉన్నదో దానికి ఇది క్లాస్ అనేది ఈక్వల్ అనమాట. ఇందులో ఎన్‌క్యాప్సులేషన్‌లో. సో, ఒక ఎగ్జాంపుల్ చెప్తా లైవ్ ఎగ్జాంపుల్. ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాం మనం. సో, ఆ ఇల్లు కట్టాలన్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు? ఒక పేపర్ తీసుకొని, ఆ పేపర్ మీద వాళ్ళు డిజైన్ చేస్తారు. సో, దాన్నేమంటారంటే బ్లూ ప్రింట్ అని అంటారు. సో, ఇప్పుడు ఏదైతే ఆ బ్లూ ప్రింట్ ఉన్నదో, ఆ బ్లూ ప్రింట్ అనేదేంటంటే క్లాస్ అన్నమాట. సో, ఏదైతే మనం ఆ బ్లూ ప్రింట్‌ని తీసుకుపోయి మనం అక్కడ ఇల్లు ఏదైతే కడతామో దాన్నేమంటారంటే ఇన్‌స్టెన్స్ అని అంటారు. ఇన్‌స్టెన్స్ ఆఫ్ క్లాస్ అంటారు. అంటే ఏదైతే ఈ బ్లూ ప్రింట్ పేపర్ మీద రాసినది ఉంటదో, డ్రా చేసిందుంటదో దాన్ని క్లాసెస్ అని అంటారు. ఏదైతే మనం ఆ బ్లూ ప్రింట్‌ని ప్రకారము మనం ఆ ఇల్లుని కడతామో దాన్ని ఇన్‌స్టెన్స్ ఆఫ్ క్లాస్ అని అంటారు. అంటే క్లాస్‌లోంచి ఇన్‌స్టెన్స్ అని అంటారు. అంటే ఏదైతే బ్లూ ప్రింట్ ఉన్నదో దాని ప్రకారం అని అర్థం అన్నమాట. సో, ఇక్కడేందంటే గుర్తుపెట్టుకోవాల్సింది మనకి ఏదైతే ఈ ఫార్మ్ ఉందో దానికి ఈక్వల్ అన్నమాట ఈ క్లాస్. సో, మరి ఈ క్లాస్‌ని మనం ఎలా డిఫైన్ చేస్తాం? ఇక్కడ చూడండి క్లాస్ అనేది తీసుకొని, ఇక్కడ క్లాస్ నేమ్ అనేది తీసుకుంటాం. ఫస్ట్ ఈ క్లాస్ అని పెట్టుకొని స్పేస్ ఇచ్చి క్లాస్ నేమ్ అనేది తీసుకుంటాం. అంటే మనం ఏదైతే క్లాస్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నామో అది తీసుకుంటాం. కానీ ఎప్పుడైతే మనం ఈ క్లాస్ నేమ్ అనేది తీసుకుంటామో, అప్పుడు ప్రతిసారి మనం ఆ స్టార్టింగ్ లెటర్ ఏదైతే ఉంటదో దాన్ని క్యాపిటల్‌లో తీసుకోవాలి. సో, ఫస్ట్ క్లాస్ పెట్టుకోవాలి. దాని తర్వాత స్పేస్ ఇవ్వాలి. ఇంకా నెక్స్ట్ ఏం జేయాలి? ఏదైతే క్లాస్ నేమ్ తీసుకుంటామో దాన్ని ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్‌లో ఉండాలి. లాస్ట్‌కి ఎలా ఉండాలి అనంటే దానికి కోలన్ అనేది పెట్టాలి. కిందికొచ్చినంక మనకి సేమ్ మనం ఎట్లయితే లూప్స్ అవన్నీ చూసుకున్నామో దానిలాగే ఇండెంటేషన్ అనేది ఇవ్వాలి. ఇండెంటేషన్ తర్వాత ఏందనంటే ఒక బ్లాక్ అనేది క్రియేట్ అయితది. అంటే క్రియేట్ కాదు. ఆ బ్లాక్ అనేది ఉంటది. అంటే ఆ క్లాస్‌కి సంబంధించిన బ్లాక్. ఆ బ్లాక్‌లో మనకేముంటాయంటే ప్రాపర్టీస్, యాక్షన్స్ కలిపి ఉంటాయన్నమాట మనకి. సో, ముందు ముందు ఒకసారి చూస్తాం. మనకు కోడ్ అర్థమైతది. ఇక్కడ చూడండి దీన్నేమంటున్నాం మనం?
ఏదైతే మనం ఇక్కడ ఉంది కదా దాన్ని ఏమంటున్నాం, క్లాస్ ఈస్ యూనిక్‌లీ ఐడెంటిఫై బై ఇట్స్ నేమ్స్ అన్నమాట. ఇక్కడ మన క్లాస్ నేమ్ ఎలా ఉండాలంటే యూనిక్‌గా ఉండాలి. ఆ క్లాస్ నేమ్‌ని బట్టి మనం ఐడెంటిఫై అనేది చేయొచ్చన్నమాట. సో, నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి. ఒక కోడ్ అనేది ఇచ్చారు. సో, మనం ఫస్ట్ గుర్తుంది కదా! క్లాస్ తీసుకోవాలి, స్పేస్ ఇయ్యాలి, క్లాస్ నేమ్ తీసుకోవాలి, కోలన్ ఇయ్యాలి, కిందికి రావాలి, ఇండెంటేషన్ ఏదైతే బ్లాక్ ఉంటదో క్లాస్ బ్లాక్‌లో మనకు ప్రాపర్టీస్, యాక్షన్స్ అనేది ఉంటదనేది తెలుసు మీకు ఇప్పటివరకు. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే క్లాస్ తర్వాత స్పేస్ తర్వాత క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ ఏం తీసుకుంటున్నాం ఇక్కడ మనం? మొబైల్ అనేది తీసుకుంటున్నాం. స్టార్టింగ్ లెటర్ ఎలా ఉన్నది? క్యాపిటల్‌లో ఉంది. కోలన్ ఇచ్చినాం. నెక్స్ట్ ఏందనంటే మనం ఈ బ్లాక్‌లోకొస్తున్నాం. ఇది క్లాస్ బ్లాక్ అన్నమాట. సో, క్లాస్ బ్లాక్‌లో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. ఇక్కడ అండర్‌స్కోర్ ఇనిట్ అనే దాన్ని తీసుకుంటున్నాం. మళ్ళీ అండర్‌స్కోర్ అని తీసుకొని ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఏదైతే ఆప్షన్ ఉందో మనం మళ్ళీ ఏం పెట్టుకున్నాం, సెల్ఫ్ డాట్ మోడల్ డాట్ కెమెరా అని పెట్టుకుంటున్నాం. సో, ఇక్కడ నెక్స్ట్ ఏం పెడుతున్నాం, సెల్ఫ్ డాట్ మోడల్ ఈక్వల్ టు మోడల్ అని పెడుతున్నాం. సెల్ఫ్ డాట్ కెమెరా ఈక్వల్ టు కెమెరా అని పెడుతున్నాం. నెక్స్ట్ ఏం చేసినాం, మళ్ళీ ఇంకో డిఫైన్ చేసి మేక్ అండర్‌స్కోర్ కాల్ అని పెట్టి సెల్ఫ్ కామన్ నంబర్ అని ఇచ్చినాం. దాంట్లో ఏం ప్రింట్ చేస్తున్నాం అంటే కాలింగ్ అనేది ప్రింట్ చేస్తున్నాం. సో, మరి ఇవన్నీ ఏంటివి? వీటి వల్ల యూజెస్ ఏంది? ఇక్కడ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి? యాక్షన్స్ ఎక్కడున్నాయి? అని డౌటొస్తుంది. సో, నీకు వన్ బై వన్ అనేది నేను మీకు చెప్తా. సో, ఇక్కడ చూడండి ఈ వీటి గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. ఇక్కడ ఇన్ పైథాన్ ఏ స్పెషల్ మెథడ్ init_init__ ఈస్ యూజ్డ్ టు అసైన్ ఎ వాల్యూ టు ప్రాపర్టీస్. ఇక్కడ ఏందంటే మనకి పైథాన్‌లో ఇనిట్ అనేది ఒక స్పెషల్ మెథడ్ అన్నమాట. సో, ఇదేందంటే దానికి ఒక స్పెషల్ వాల్యూ అనేది ఉంటది. అదనేది ఒక స్పెషల్ మెథడ్ అన్నమాట ఇనిట్ అనేది. సో, మనం ఇక్కడ డిఫైన్ చేసేటప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఇనిట్ అనే దాన్ని తీసుకుంటున్నాం. ఇనిట్ తీసుకొని సెల్ఫ్ మోడల్ కెమెరా అనేది తీసుకుంటున్నాం. సో, ఇక్కడ ఏందనంటే ఇనిట్ అనేది ఏమర్థమైంది మనకు, ఒక స్పెషల్ మెథడ్ అని అర్థమైంది. దానికి ఒక స్పెషల్ వాల్యూస్ అని ఉంటాయని అర్థమైంది. సో, అది వరకు అర్థమైంది. నెక్స్ట్ ఇక్కడ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి ఏంటి అనేది చెప్తా. ఇక్కడ చూడండి. ఏదైతే ఈ సెల్ఫ్ మోడల్ అని ఉన్నదో, ఏదైతే సెల్ఫ్ కెమెరా అని ఉన్నదో అవి ప్రాపర్టీస్ అన్నమాట. సో, ఈ ప్రాపర్టీస్‌కి మనం ఏం చేస్తున్నామంటే వాల్యూస్ అనేవి అసైన్ చేస్తున్నాం. ఇక్కడ మన వాల్యూస్ ఏంటివి? మోడల్, కెమెరా అనేవి వాల్యూస్ అన్నమాట. ఇవేంటివి? ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ అనే దానికి ముందు మనం ఈ సెల్ఫ్ డాట్ మోడల్ అని పెట్టుకుంటున్నాం. సెల్ఫ్ డాట్ కెమెరా అని పెట్టుకుంటున్నాం. సరే, మీకు ఇక్కడ డౌట్ రావచ్చు. మరి సెల్ఫ్ ఎందుకు అని. సో, ఈ సెల్ఫ్ ఎందుకు ఏంటి అనేది మనకు ముందు క్లాస్‌లో సెల్ఫ్ గురించి డీటెయిల్డ్‌గా ఒకటుంటది. అప్పటి వరకు మీరు ఈ సెల్ఫ్ ఉంటది అనేది గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడేంటి అంటే మనకి ప్రాపర్టీస్ మనం ఏమనుకున్నాం ముందు మీకు ఐడియా ఉన్నట్టయితే ఇవనేవి దీంట్లో ప్రాపర్టీస్ ఇంకా వాల్యూస్ కలిసుంటాయి, యాక్షన్స్ ఉంటాయి అని చెప్పిన కదా! సో, ఇవేంది అనంటే ఏదైతే సెల్ఫ్ డాట్ మోడల్, సెల్ఫ్ డాట్ కెమెరా ఉన్నాయో వాటిని ప్రాపర్టీస్ అంటారు. ఈ ప్రాపర్టీస్‌కి వాల్యూస్‌ని అసైన్ చేస్తున్నాం. ఇక్కడ వాల్యూస్ ఏంటి మరి? మోడల్ ఇంకా కెమెరా. సో, నెక్స్ట్ చూస్తే మేక్ అండర్‌స్కోర్ కాల్ సెల్ఫ్ నంబర్ అని అంటున్నాం. ఇది ప్రింట్ కాలింగ్ అని అంటున్నాం. మరి ఇదేంటిది? సో, ఇదేంటిదనంటే ఇది యాక్షన్స్ అన్నమాట. సో, మీకు మళ్ళీ ఇంకొక స్లైడ్ చూపిస్తా. ఇక్కడ చూడండి. ఇవేంది మనకి ప్రాపర్టీస్, వాల్యూస్. ఏదైతే మేక్ అండర్‌స్కోర్ కాల్ సెల్ఫ్ నంబర్ ప్రింట్ కాలింగ్ అని ఉన్నదో ఇది యాక్షన్ అన్నమాట. సో, ఏదైతే మనకు యాక్షన్ ఉన్నదో గుర్తున్నాయి కదా! ప్రాపర్టీస్, వాల్యూస్, యాక్షన్. సో, ఇవేందంటే యాక్షన్ అన్నమాట. అది చేసేది. సో, నెక్స్ట్ ఏందంటే ఇక్కడ చూడండి. మొబైల్ init_init_సెల్ఫ్ మోడల్ కెమెరా. ఇక్కడ సెల్ఫ్ డాట్ మోడల్ ఈక్వల్ టు మోడల్. సెల్ఫ్ డాట్ కెమెరా ఈక్వల్ టు కెమెరా. మేక్ అండర్‌స్కోర్ కాల్ సెల్ఫ్ నంబర్ ప్రింట్ కాలింగ్ అనేది ఉన్నది మనకి. సో, ఇక్కడ చూడండి. ఇన్ ప్రోగ్రామింగ్ టెక్నాలజీ ప్రాపర్టీస్ ఆర్ రిఫర్డ్ యాస్ ఎ అట్రిబ్యూట్. యాక్షన్స్ ఆర్ రిఫర్డ్ యాస్ ఎ మోడల్. సో, ఇక్కడ డెవలపర్ వాళ్ళ దృష్టిలో మనకి ప్రాపర్టీస్, యాక్షన్ అనేది ఏంటంటే రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ లాగా చెప్పిన. కానీ డెవలపర్స్ వాళ్ళు ఏమంటారు అనంటే ఇది ప్రోగ్రామింగ్ ఫార్మాట్‌లో ఎలా ఉంటదంటే ప్రాపర్టీస్‌నేమో అట్రిబ్యూట్స్ అంటారు. యాక్షన్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని మెథడ్స్ అని అంటారనమాట. సో, అర్థమైందా? ఇప్పుడేంది మనకి సిస్టమాటిక్‌గా వాటిని డెవలపర్స్ వాళ్ళు ఏమంటారు అంటే యాస్ ఎ రూల్‌గా ప్రాపర్టీస్ అంటే ఏంటిదంటే అట్రిబ్యూట్. ఏవైతే యాక్షన్స్ ఉంటాయో దాన్ని మెథడ్స్ అని అంటారనమాట. సో, నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్టయితే టు యూజ్ ఇట్ డిఫైన్ ద క్లాస్ వి హావ్ టు ఇనిషియేట్ ఇట్
ఏ క్లాస్ ఇస్ లైక్ ఏ బ్లూ ప్రింట్ వైల్ ఇట్ ఇన్స్టెంట్ ఇస్ బేస్డ్ ఆన్ దట్ క్లాస్. ఇట్ యాక్చువల్లీ వాల్యూస్. సో ఇప్పుడు మనకి ఏమర్థమైంది? ఇందాక నేనేం చెప్పినా, ఏదైతే ఒక ఇల్లు కట్టే ముందు ఒక పేపర్ మీద దాన్ని మనం ఒక డ్రా లాగా చేసుకుంటే, అంటే వాళ్ళ ఐడియాని ఒక పేపర్ మీద పెడతారో దాన్ని ఏమంటారంటే బ్లూ ప్రింట్ అంటారు. ఏదైతే వాళ్ళు ఆ బ్లూ ప్రింట్ ని గీసుకున్నారో, దాన్ని ఏదైతే గీసుకున్న దాన్ని వాళ్ళు ఇల్లు కడతారో దాన్ని ఏమంటారంటే ఇన్‌స్టాంట్ ఆఫ్ క్లాస్ అని అంటారు. సో ఇదే అన్నమాట. సో మరిప్పుడు ఇన్‌స్టాంట్ అండ్ క్లాస్ అంటే ఏంటిదో చూద్దాం. ఇన్‌స్టాన్స్ ఆఫ్ క్లాస్ అంటే సింటాక్స్ ఫర్ క్రియేటింగ్ అన్ ఇన్‌స్టాంట్ ఆఫ్ క్లాస్ లుక్స్ సిమిలర్ టు ద ఫంక్షన్ కాల్. సో ఇట్ దిస్ ఇన్‌స్టాంట్ ఆఫ్ క్లాస్ ఈస్ అ ఆబ్జెక్ట్. ఇక్కడ ఏంది అనంటే మనకి సో ఇక్కడ ఏంటంటే మనకి ఏదైతే మనం ఇన్‌స్టాంట్ ఆఫ్ క్లాస్ అంటున్నామో అదేందనంటే నార్మల్‌గా ఇప్పటిదాకా మనం ఫంక్షన్ కాల్ అనేది చూసినాం. సో ఎప్పుడైతే మనం ఆ ఫంక్షన్ కాల్ అనేది కాల్ చేస్తామో అప్పుడు ఆ ఫంక్షన్‌లో ఏమైతే ఉన్నదో అవనేది మనకి ప్రింట్ అయితాయి. సేమ్ యాజ్ ఇక్కడ గూడా ఏంటనంటే ఇక్కడ మనకి ఇన్‌స్టాన్స్ ఆఫ్ క్లాస్ అంటే ఏంటిదంటే ఒక ఫంక్షన్ కాల్ లాగా. కానీ డిఫరెంట్. అదే కాదు కానీ అలా ఉంటది అని చెప్తున్నాను. చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కోడ్ ఏమున్నది? మొబైల్ అండర్ స్కోర్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు మొబైల్‌లో మొబైల్ ఆఫ్ అని పెట్టి గెలాక్సీ M51 ఇచ్చి ఇంకొకటి ఏమిచ్చిండు 64 ఎంపీ అనేది ఇచ్చిండు. మీకు గుర్తున్నట్టయితే ఇందాకలా మనము కోడ్‌లో ఏం రాసినాం? సో నేనొకసారి కోడ్ చూపిస్తా. ఇక్కడ ఏం రాసినాం మనం కోడ్‌లో? ఇక్కడ చూడండి మోడల్ కెమెరా అని రాసినాం. సో ఈ మోడల్ కెమెరాకి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే వాల్యూస్ అనేవి ఇస్తున్నాం అన్నమాట. అర్థమైందా? చూడండి. ఫంక్షన్ కాల్ ఇన్‌స్టాంట్ ఆఫ్ వాల్యూ ఈస్ ఎ ఆబ్జెక్ట్ అన్నమాట. ఇక్కడేందనంటే అక్కడ ఏదైతే మొబైల్ ఇంకా వాల్యూ అని ఇచ్చినామో వాటికి ఇక్కడ మనం గెలాక్సీ 51, 6450 ఎంపీ అనేది ఇస్తున్నాం. సో ప్రింట్ మొబైల్ మొబైల్_ఓబీజే అనేది ఇస్తున్నాం. సో అప్పుడు మనకి అందులో ఏముంటే అవనేవి మనకి అవుట్‌పుట్‌లో వస్తాయన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే క్లాస్ ఆబ్జెక్ట్ అంటే ఏంటిదంటే ఒకసారి మీకు నేనది ప్రింట్ చేసి చూపిస్తా. ఇక్కడ చూసినట్టయితే మెథడ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ వాల్యూస్. సో ఇక్కడ ఏంది అనంటే ప్రింట్ టు ఫంక్షన్స్ మెథడ్స్ ఆల్సో సపోర్ట్ పొజిషనల్స్, కీవర్డ్స్ అండ్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఆల్సో రిటర్న్ వాల్యూస్. ఇక్కడ ఏందంటే మెథడ్స్ ఎట్లా అనంటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ లాగా, ఇంకా డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ లాగా, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ లాగా అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సేమ్ ఇదంతా ఉన్నది. ఇక్కడొచ్చినంక ఏమైందంటే రిటర్న్ కాలింగ్ అని పెట్టేసి ఫార్మాట్ నంబర్ అనేది పెడుతున్నాం. సో, మనకిక్కడ ఏందనంటే ఏదైతే ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇస్తామో అవనేవి మనకిక్కడ రిటర్న్ అయితాయన్నమాట. సో, మీరు ఇవన్నీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూడండి. నేను ఫైనల్‌గా కోడ్ అంతా ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ క్లాసెస్. ఇక్కడ మెథడ్ ఆఫ్ క్లాసెస్ ఏందంటే బ్రాడ్‌లీ మెథడ్స్ క్యాన్ బి కేటగరైజ్డ్ యాస్ ఏ 3 టైప్స్ అన్నమాట. ఇన్‌స్టాన్స్ మెథడ్స్ ఒకటి, క్లాస్ మెథడ్ ఒకటి, స్టాటిక్ మెథడ్ అనేది ఉంటది. సో, మనకి ఈ సెషన్ ఇంకా ముందు సెషన్స్ గూడా మనకి మొత్తం మీద ఇన్‌స్టాన్స్ మెథడ్స్ అనేవి యూజ్ అయితాయన్నమాట. సో, ఇక్కడ మొత్తం మనకేందంటే ఈ బ్లాక్‌లో మొత్తం మనం ఇన్‌స్టాన్స్ మెథడ్స్ అనేవి యూజ్ చేస్తామన్నమాట. లెట్స్ ఫోకస్ ఆన్ ఇన్‌స్టాన్స్ మెథడ్స్ ఇన్ ద సెషన్. ఈ సెషన్ ఇంకా నెక్స్ట్ సెషన్స్ మొత్తం గూడా మనకేందంటే ఇన్‌స్టాల్ మెథడ్ అనేది యూజ్ అయితదన్నమాట. ఈ క్లాస్ మెథడ్, స్టార్టింగ్ మెథడ్ ఏవైతే ఉంటాయో అవి ముందు ముందు మనకొస్తాయన్నమాట. నెక్స్ట్ ఇన్‌స్టాంట్ మెథడ్ ఆఫ్ క్లాస్ అన్నమాట. For instance methods, we need to first write self in the function defined and then the arguments. ఫస్ట్ ఏందంటే మనకి సెల్ఫ్ అనేది ఖచ్చితంగా రాయాలి. దాని తర్వాతనే మనకి మిగతావి ఏవైతే ఫంక్షన్‌లు ఉంటాయో ఆ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి డిఫైన్డ్ అనేది చేయాలన్నమాట. ఆ సెల్ఫ్ ఏంది అనేది మీకు ముందు ముందు క్లాస్‌లో అర్థమైతది. నెక్స్ట్ ఇన్‌స్టాంట్ మెథడ్ ఆఫ్ ఏ క్లాస్. ఇక్కడ ఏం చెప్పినాం ఇన్‌స్టాంట్ మెథడ్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మనం కాల్ చేసేటప్పుడు ఎలా కాల్ చేస్తున్నామంటే, అంటే లైక్ ఇట్లా ఇన్‌స్టాన్స్ మెథడ్స్ ఏముంటాయంటే మొబైల్ అని పెట్టి ఇక్కడ ఏవైతే ఇస్తామో మనం అవి ఇక్కడ ఇచ్చినాము. నెక్స్ట్ మీకు ఏదైతే యాక్షన్ అనేది ఉన్నదో అందులో ఏం చేస్తున్నాం సెల్ఫ్ కామన్ నంబర్ అని ఇస్తున్నాం. సో, అది కాల్ చేసినప్పుడు మనం అక్కడ నంబర్ అని ఇస్తే మనకి ఇట్లా నంబర్ అనేది వస్తుందన్నమాట. సో, ఇదొకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్. The class from which object is created is considered to the type of object. ఇక్కడ ఏందనంటే మనం ఇంతకు ముందు ఏ టైప్ అనేది ఏమనేది ఇస్తే అది ఏ టైప్ అనేది మనకొస్తది. ఒకవేళ స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ టైప్ అని, ఒకవేళ హింట్ అయితే హింట్ టైప్ అని, అదేంది అనేది లిస్టా, టపులా ఇవనేది ఇస్తుంది. సో, మనకిక్కడ మరి ఏ టైప్ ఆబ్జెక్ట్ ఎలాంటిదని తెలుసుకోవాలంటే మనం ఇక్కడ ఏందంటే ఏదైతే ఆబ్జెక్ట్ కోసం తీస్తామో ఆడ టైప్ అని పెట్టి ఆబ్జెక్ట్ అని ఇస్తే మనకి ఇలా వస్తుందనమాట. ఎలా వస్తుందనంటే క్లాస్ మెయిన్
మొబైల్. అంటే దాని యొక్క క్లాస్ నేమ్ అనేది వస్తుందనమాట మనకి. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది దీన్ని క్రియేట్ చేస్తున్నాం గదా! మొబైల్ అనే దానికి. సో, మనం ఈ ఆబ్జెక్ట్ అనే దాన్ని టైప్‌లో పెట్టుకుంటే, దేనికైతే మనం ఆబ్జెక్ట్ అని క్రియేట్ చేస్తున్నామో యాక్చువల్‌గా మనం క్లాస్ అనే దానికే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కాబట్టి, మనం ఈ ఆబ్జెక్ట్ అనే టైప్‌లో పెడితే, దేనికైతే మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసినామో అదనేది వస్తుంది. సో, మనం ఇక్కడ క్రియేట్ చేసింది క్లాస్ అనే దానికి కాబట్టి, మనకి క్లాస్ అనేది వస్తుందనమాట. ఇంతే. సో, మీరొకసారి ఇవన్నీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూడండి. మీకు ఆన్సర్స్ అనేవి ఎలా వస్తున్నాయి, ఎక్కడైనా ఎర్రర్స్ వస్తున్నాయి, తప్పొస్తున్నాయి అనంటే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అంటిల్ థాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.